డిగ్రీ అయిపోయింది, ఖాళీగా ఉన్నాను, నెలకి ₹1,00,00,000 సంపాదించడం ఎలాగా? ₹1,00,00,000 నిన్ను ₹1,00,00,000తో కొడతాను పద. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమో భయపడ్డాను. కాలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఈ క్వశ్చన్ ఇంట్రోవర్టీ అడుగుతున్నాడు. అన్న డిగ్రీ అయిపోయింది, ఖాళీగా ఉన్నాను, నెలకి ₹1,00,00,000 సంపాదించడం ఎలాగా? ₹1,00,00,000. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. డిగ్రీ అయిపోయింది, ఖాళీగా ఉన్నాను, నెలకి ₹1,00,00,000 సంపాదించడం ఎలాగా? ₹1,00,00,000 నిన్ను ₹1,00,00,000తో కొడతాను పద. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? సో నెలకి ₹1,00,00,000 కావాలంటున్నావు అంటే రోజుకి ₹1,30,30,000 ₹3,33,33 నీకు రోజుకి కావాలంటున్నావు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు దెంగి ఇడ్లీ హోటల్ పెట్టు. నువ్వు డిగ్రీ చదివావు కాబట్టి ఆ ఇడ్లీ హోటల్ పేరు డిగ్రీ ఇడ్లీ అని పెట్టు. ఇప్పుడు నువ్వు అనొచ్చు, ఇడ్లీ అమ్మి రోజుకి ₹3,33,333 సంపాదించడం ఎందుకు, ఏం మాట్లాడుతున్నావు అనొచ్చు. డార్లింగ్, చాలా హోటల్స్ జస్ట్ ఇడ్లీ అమ్మి రోజుకి 4-5 లక్షలు సంపాదిస్తున్నారు. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే నువ్వు రోజుకి ఎన్ని ఇడ్లీలు అమ్మితే నువ్వు ₹1,00,00,000 సంపాదిస్తావు అన్నది పాయింట్. ఎస్యూమ్ ఒక ఇడ్లీ ₹20 అనుకుందాం. సో 3,33,333 చేస్తే నువ్వు రోజుకి 16,667 ఇడ్లీలు అమ్మాలి. ఎస్యూమ్ యావరేజ్ గా 3 ఇడ్లీలు తింటున్నాడు పర్ పర్సన్ అనుకుందాం. ఒక్కడు 3 ఇడ్లీలు తింటే 16,667/3 రోజు నీ హోటల్కి వచ్చి 5,555 మంది నీ ఇడ్లీలు తినాలి, డైనింగ్ ప్లస్ పార్సిల్ కలుపుకొని. ఇప్పుడు నువ్వు అనొచ్చు, బ్రో రోజుకి 555 మంది తినడమే గ్రేటు, అలాంటిది 5,555 మంది ఎలా తింటారు, పాసిబిలిటీ అని నువ్వు అడగచ్చు. ఇందాక నేను ₹1,00,00,000 ఎలా కొడతాను చెప్పాను, ఇప్పుడు నేను జనాభా లెక్కలతో కొడతాను. ఎస్పెషల్లీ అర్బన్ పాపులేషన్ లో స్టాటిస్టిక్స్ ప్రకారం 66%, 66% పీపుల్ ఆర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అవుట్ సైడ్. వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు. 66% పీపుల్ బయట బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇండియాలో 37% పీపుల్ ఆర్ అర్బన్ పాపులేషన్. అంటే 140 crores into 37%, 51 crores 80 lakhs పీపుల్ ఆర్ అర్బన్ పాపులేషన్. దాంట్లో 66% అంటే 34 crores 18 lakhs 80,000 పీపుల్, వాళ్ళు 34 కోట్ల మంది హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అవుట్ సైడ్, ఇంటి బయట బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు యావరేజ్ గా ఇండియాలో 8,000 అర్బన్ సిటీస్ ఉన్నాయి. అంటే 34 crores by 8,000, 42,500 పర్ సిటీ. 42,000 మంది బయట, ఇంటి బయట బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. వాళ్ళలో నువ్వు 5,555 మందికి ఇడ్లీలు అమ్మలేవా? నువ్వు అప్పుడు అంటావు, ఎంత చెప్పినా బీ ప్రాక్టికల్ బ్రో, అసలు కష్టం అంటే. డార్లింగ్, 5,050 మందికి అమ్మాలంటే ఇప్పుడు KGF లో ఏం చెప్పారు, పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్. ఈ డిగ్రీ ఇడ్లీ ఏం చెప్తుంది, పవర్ఫుల్ ఫుడ్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్. హైదరాబాద్ అంటే బిర్యానీ, విజయవాడ అంటే పునుగులు, కాకినాడ అంటే కాజా, మీ ఊరు ఇడ్లీ అమ్మితే మీ ఊరు అసలు ఇదే వాళ్ళ. ఇప్పుడు నువ్వు అనొచ్చు, అవ్వదు బ్రో, ఎంత అమ్మినా ₹1,00,00,000 ఎలా అంటే. ఇప్పుడు బాహుబలిలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి బాహుబలి క్యారెక్టర్ అంత తెలివిటైంది. ఇప్పుడు ఇడ్లీ సూపర్ గా ఉండాలంటే నీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అల్లం చట్నీ, పల్లి చట్నీ, కారం, సాంబార్ నీ అద్భుతంగా ఉంటే నీ ఇడ్లీలు తెలిసి పిచ్చేకపోతాయి. నీకు డిగ్రీ హోటల్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? సీక్రెట్ ఇంగ్రీడియంట్ సోషల్ మీడియా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో ఎవ్రీడే నీ హోటల్ వ్లాగ్స్ ఎలా చేస్తున్నారు, నీ స్టాఫ్ ఎంత కష్టపడుతున్నారు, రూమ్ ఎంత కష్టపడుతున్నారు, వ్లాగ్స్ పెట్టు. జనాలు పీపుల్ ని అథెంటిసిటీ, హార్డ్ వర్క్ చూసి పిచ్చోళ్ళు అయిపోతారు. అండ్ నువ్వు బాగా సక్సెస్ అయితే ఫ్యూచర్ లో ఇడ్లీ రేట్లు తగ్గిస్తామని చెప్పు. సో తొందరలో నీకు నెలకి ₹1,00,00,000 ప్రాప్తి రస్తు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. ఈ జన్మలో ఇంకెవరిని కలకడం ఏదో ఓవర్ యాక్షన్.